అందరికీ నమస్కారం. ఇది చాలా ఎమోషనల్ వీడియో. ఎందుకంటే అవ్వ కనపడుతుంది కదా, అవ్వ వాళ్ళ కొడుకు దగ్గర సంవత్సరం అయిపోయి వెళ్ళిపోయి ఇంక ఇంటికి రాలేదు. అవ్వ చాలా బీద పరిస్థితిలో ఉంది. అవ్వ నా కాడికి వచ్చి మొన్న ఏడుస్తా కన్నీళ్ళు పెట్టుకొని, నాయన నా కొడుకు కనపడట్లేదు, ఒక వీడియో చేసి పెట్టమంటే అవ్వ కాడికి వచ్చినాను. అవ్వ అసలు నీకు ఏమైంది? మీ కొడుకు ఎందుకు పోయిండు? ఎప్పుడు పోయిండు? పిచ్చిమిచ్చికి పోయిండు. బామరి తీసుకోపోయిండు. ఇక్కడ నల్గొండ జిల్లా ఓడేముండాడు ఇల్లేడు. అమ్మేచ్చి రైతులు ఆడుతున్నట్టుంటే సో వీళ్ళ కొడుకు ఫోటో స్క్రీన్ పైన పెడతా, అతను ఎక్కడైనా చూసుంటే ఖచ్చితంగా నాకు ఇన్ఫార్మ్ చేయండి. సో అవ్వోళ్ళు చూడు చాలా పేదరికంలో ఉన్నారు. సో వాళ్ళ కొడుకే వీళ్ళకి ఆధారం. సో వాళ్ళ వైఫ్, చిన్న బాబు, ఇంకొక కొడుకు కూడా ఉన్నాడు. సో నేను కూడా వీళ్ళ కోసం కొన్ని ఐటమ్స్ అయితే తెచ్చి వీళ్ళకి ఇస్తున్నాను. నాకు తోచిన సాయం అయితే నేను చేసిన. నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. అవదు మా ఊరే. సో చిన్నప్పటి నుంచి పాపం చాలా బాధల్లోనే ఉంది. చిన్నప్పటి నుంచి కూడా ఇట్టే ఉంది, ఎట్టుంది అట్టే ఉంది. ఒక రోజు కూడా అభివృద్ధి లేదు. ఏదో చిన్న ఇల్లు కట్టుకునింది. సో తినడానికి 4,000 పింఛన్ తోటే వాళ్ళ కోడల్ని, ఇద్దరు పిల్లకాయలని, ఇంకా కూతురు పిల్లకాయలని అందరిని సాగుతూ ఉంది. అవ్వకి ఇద్దరు కూతుర్లు ఉంటే, ఒక కూతురు అల్లుడు ఇద్దరు చనిపోయిండ్రు. అతనికి వాళ్ళకి ఒక బాబు ఉంటే ఆ బాబుని కూడా అవే సాగుతా ఉంది. ఏడున్నారా నైనా? దేవుడు ఏడున్నా, దేవుడు నడిపియాల. ఆయన ఏడున్నారా నాయన? వాళ్ళని తెచ్చుకున్నాడంటే, పలానా ఊర్లో ఉన్నాడంటే తీసుకొచ్చుకున్నాడు. ఊరెక్కడ తీసుకుని వచ్చారు పంపుండమని. సరే, ఏం బాధపడబాక, ఏం కాదు. సో వాళ్ళ కొడుకు కానీ మీకు ఎక్కడికైనా కనపడితే ఖచ్చితంగా నాకు చెప్పండి, నాకు మెసేజ్ చేయండి. సో అవ్వనైతే కొంచెం ఆదుకోండి. అవ్వ పరిస్థితి ఏం బాగాలేదు. అవ్వ స్టోరీ కొంచెం ఎమోషనల్గా ఉంది. వాళ్ళ కొడుకు కానీ కనపడితే పాపం అవ్వ హ్యాపీ, వాళ్ళ కుటుంబం మొత్తం బాగుపడుద్ది. వాళ్ళ కొడుకు కోసమే ఈ పోరాటం మొత్తం. సో ఈ వీడియో 10 మందికి షేర్ చేసి అవ్వ కొంచెం హెల్ప్ చేయండి. నమస్కారం.